నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, మన శాసనమండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, 2వ వార్డు అభ్యర్థి గోలి మమతా సంతోష్ గారు, 6వ వార్డు అభ్యర్థి బొగ్గు స్వప్న సురేష్ గారు, దాని మళ్ళీ ఛాన్స్. 14వ వార్డు అభ్యర్థి గుంటుకు శిరీష రాజు గారు, 15వ వార్డు అభ్యర్థి పుల్ల మీనా బీరయ్య గారు, జాగి గారమ్మ ఉన్నట్రాని పుల్ల మీనా బీరయ్య గారు, 19వ వార్డు అభ్యర్థి బండిశెట్టి చందన రవీంద్ర గారు, రూపాయలని ఛాన్స్ ఇవ్వాలమ్మా. 20వ వార్డు అభ్యర్థి గౌరవనీయులు ఎంటోల్ గోపాల్ రెడ్డి గారు, మా మాజీ కౌన్సిలర్లు సోదరిమణి అరుణమ్మ, బాలమణి, అదేవిధంగా రజిత, ఉమక్క, వేదిక మీద ఉన్న పెద్దలు పద్మ గారు, మెట్టా గారు, దుర్గా ప్రసాద్ గారు, బాలేష్ యాదవ్ గారు, బాలేష్ గారు, ముఖ్యంగా మా గజ్వేల్ పట్టణ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ గజ్వేల్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిందో మనకు మనసున పట్టిందా లేదా? అది దేంట్లోనే చూడు. ఈ రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటోళ్ళని అడుగు, గీట మటన్ అమ్మేటోళ్ళని అడుగు, గా కిరాణం దుకాణం వాళ్ళని అడుగు, గా సిమెంట్ అమ్ముకునేటోళ్ళో స్టీల్ దుకాణం వాళ్ళని అడుగు, బట్టల దుకాణం వాళ్ళని అడుగు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్ళని అడుగు. ఇప్పుడు రాంగ భాగ్యలక్ష్మి హోటల్ కాడ పూరి తిన్నాం. భాగ్యలక్ష్మి అంటుంది కేసీఆర్ ఉండగా రోజు 5,000 అమ్ముతుండే సార్, ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక 3,000 కూడా అమ్మలేదు సార్ అండి. గిరాక్ కమ్ అయిపోయింది అన్నది. ఇది అందరి మాటనా కాదా? అందరి మాటనా కాదా? నేను ఇంకో మాట అంటున్నా, 2.5 ఏళ్ళ మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళ ఒక్క యాన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక 3 మోడీ కట్టిందా? ₹1 పని గజ్వేల్ చేసిందా? రోజు మనల్ని కళ్ళల్లో పెట్టుకున్నాం. అన్ని గజ్వేల్కేనా? అదో గజ్వేలే అవుతుందా అనుకుంటే తిట్టింది కేసీఆర్ని, తిట్టలేదా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిందని వాళ్ళు తిట్టింది. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? కేసీఆర్ ఇవాళ మనం నిలబెట్టం. ఒకప్పుడు ఈ గల్లి ఎట్లుంటుండే, గిద్ద అంటుండే. ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్. ఎటు చూసినా గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. ఒకప్పుడు గజ్వేల్ అంటే గద్వాల్ అందరూ పోస్టులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాల్ పోతుండేనట. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల్ అంటే గజ్వేల్ అన్నట్టు అయింది. అయిందా లేదా? మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? ప్రజ్ఞాపూర్కి వెళ్ళి ఇప్పుడు ప్రజ్ఞాపూర్కి వెళ్ళి రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే, సింగిల్ రోడ్ ఉంటుండే. ఆడు బ్రిడ్జి ఉండు, ఎప్పుడు ఒక లారెండ వరకు ఒక 600 వరకు. కేసీఆర్ వచ్చినాక 4 లైన్ రోడ్ చేసిండు. అడ్డమూరు ఉంటుండే రోడ్డు, నిన్నగా ఉంటుండే రోడ్డు. ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గజ్వేల్ వచ్చేవారు 40 పొక్కలేని అయినా లేవా? నిన్న ముఖానికి కేసీఆర్ ఓడేస్తే ఇంత డాంబర్ వేసిన తెలుగులేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్లో ఓటు అడుగుతారట. అదే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ వేసే తెలుగు నాది మీ ముఖానికి. నేను నాన్న ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి వచ్చే వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే? నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకుంటా నిన్నగుంటుండే రోడ్డు.
అరే 2.5 ఏళ్ళ కొత్త రోడ్డు లేకపోతే ఉన్న రోడ్డు మీద ఇంత పొక్కబట్టే డాంబర్ వేసే తెలియలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా ఓటు కావాలన్నట. ఆనాడు మన కేసీఆర్ 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే చేయలేదు. వచ్చలే ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇవ్వలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేళ్ళ మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కూడా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్ట లేదా? 52,000 బాకీ పడలే. ఊరిని యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే మొదటి నెలనే 2,000 చేసింది. గెలిచిన తెల్లారే చేసింది. వీళ్ళు ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ది కదా, ఎట్లా చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళ ఫుల్ ఓటుకు 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటేదట. నేను ఒకటే అంటున్నా, మనం కొట్టి సంపాదించినే. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి. దేవుడా ఉప్పుతో ఉంటే నేను, ఎందుకంటే నేను నీళ్ళు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులు అనుకోవాలి. కేరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి అక్కడ ఇది తీసుకున్నంటే అడిగాను. అంతేగా లేదా? మహాలక్ష్మి అన్నాడు 4,2,500 వచ్చినాయి ఎవరికన్నా? అదే మోసమే. 2,500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిందా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ళ కోసం మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్కు పిల్లని ఇవ్వాలంటే నీళ్లుండే, నా బిడ్డ కష్టపడితే వాడు ఎంతమంది అవుతారు పిల్లని అంటే? వాదుకుండా మిమ్మల్ని ఇచ్చినారు, మీ నాయన ఆలోచించారు. అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇవ్వాలని గట్టి చేసి చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్దికుండా రేవు కలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించినా, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టిన అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించిన గజ్వేల్, క్రిస్టియన్ భవన్ కూడా కట్టించిన గజ్వేల్. हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं. जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया वसूल करके मस्जिद को इमाम मौजम को चलाते थे, तनख्वाह देते थे. केसीआर साहब आने के बाद ऐसा है अभी करोड़ों रुपया देके मैं शटरा बना दिया. महीने में 8 लाख रुपया किराया आ रहा. अब इमाम मौजम साहब को वो किराए से तनख्वाह दे रहे, आप ईदगाह को मेंटेन कर रहे, मस्जिद को डेवलप कर रहे. मैं पूछना चाहता हूं, कांग्रेस कुछ करा आपको? कांग्रेस कुछ करा आपको? कुछ भी नहीं करा ना. जो कुछ भी करा केसीआर साहब ने करा है. आप याद रखो. अरे 2.5 साल हो गया मुसलमानों को 2.5 रुपये का काम हुआ. अरे केसीआर साहब शादी मुबारक दिया. अब 16 तारीख से रमजान आ रहा, रमजान का तोहफा दिया केसीआर साहब. आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरी स्कूल लगाए केसीआर साहब. क्या नहीं करा आप याद करो. अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए, फिर केसीआर साहब की हुकूमत आना चाहिए. मैं आप सबसे सलाम करते हुए पूछता हूं, मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए. केसीआर साहब अपने को अच्छा काम करके दिए. आप सब जो भी होने दो, जहां भी जाओ, कोई गली में कार देखते हुए कार को डाल देना चाहिए. मैं आप सबसे गुजारिश करता हूं,
बीजेपी वाले, कांग्रेस वाले, जो भी आने दो, हमारा वोट हमारे केसीआर साहब को बोल के बोलना चाहिए. ముఖ్యంగా ఆలోచించండి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నిన్నొక బీజేపీ వచ్చింది ఇక్కడికి మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ అబద్ధాలే. ఒక్కడేమో నియత మాట మాట్లాడిందా? నిన్నొక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది ఓటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా. అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్సి మీరు చేసే రకం. అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు పాండవుల చెరువులో సుక్క నీళ్లు ఉండనా, మల్లన్న సాగర్లో నీళ్లు ఉండనా, గజవేళ్ళ పంటలు వండనా, మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చినా, ఇలా కాళేశ్వరం పెట్టినాక బంగారం వాళ్ళ పంటలు పండుతున్నాయి. మన మెదక్ జిల్లాలో కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయదు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారం వల్ల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షల 10 లక్షల భూమి కేసీఆర్ వచ్చినాక ₹1,00,00,000 పెరిగినాయో లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయో లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి అయినా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చింది కేసీఆర్, నేను తులం బంగారం కలుపుతా. కలిపిన ఎవరికైనా వచ్చిన ఎవరికైనా ఆ కళ్యాణ లక్ష్మి శక్తి కూడా చక్కగా వస్తలేదు. బంగారం ఇవ్వలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని ఉంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి ఉంటున్నాయి. ఏదైనా బిడ్డ పనులు ఉన్నది, ఇంట్లో లగ్గం ఉన్నది, దాఖాను ఉన్నది అని ఏదైనా ఒక అర్ధెకరం అమ్ముకుందామంటే అసలు కొనటోడు కదా? ప్లాట్ అమ్ముకుందామంటే ఏదైనా కొనటోడు కదా? ఇవాళ గజ్వేలో 350 సెటర్లు కిరాయికి పడ్డాయి. పిల్లలకు బోర్డు కనబడుతుంది, గిరాయికి అయితే లేదు. గజ్వేల్ని ఆగం చేసింది. ఏం ఇంత పని జరగలేదు. ఇవాళ మీరు గల్లీలో ఎక్కడ మోరీ కనబడుతుందా? మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి చక్కగా మోరీలు లేకుండా శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండు. మాట అంటే మాట మీద నిలబెట్టాడు. పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిందన్నా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం రద్దయిపోయింది. అసలు చేసిందే ఉన్నాయి బంద్ పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? 20 బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడున్నా తెలంగాణలో 20 బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకెళ్ళాలి అంటే ఇంటికాడు ఇష్టం. ఇప్పుడేంటి పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలన్నా తగ్గాలన్నా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలన్నా తగ్గాలన్నా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓటర్లు కనబడాలి. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా రేవంత్ రెడ్డి? 40 వేలు వస్తారు ముఖ్యమంత్రిగా. అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటుందా ఉండదా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం ప్రజ్ఞాపూర్లా ఈ గజ్వేల్ బస్టాండ్ బారిన పడైంది. ఇంకా చారిన పడైన చేసింది 2.5 ఏళ్ళ అట్లనే పడబెట్టి ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట.
దయచేసి ఆలోచన చేయండి. ఈయన అడ్మిటే బీజేపీ మోపండు. అసలు వాడు ఏమైనా చేసింది ఆ తల్లి వరకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండు, పాల ధర పెంచిండు, జిఎస్టీ పెట్టిండు. కేసీఆర్ గీడకి రామాలయం ఎంత మంచి కట్టించాడు. ముంపట్లకనే ఉంది రామాలయం. గా శివాలయం ఎంత మంచి కట్టిండు. గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు. రాజు పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది ఈ మనం సర్ది నిండా వేలు కలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా, ఒక మార్కెట్ కట్టిందా, ఒక మోరీ కట్టిందా, మంచినీళ్ళు తెచ్చిందా, కరెంట్ ఏమైనా ఇచ్చిందా? ఏమిచ్చింది? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మా అంటే గజ్వేల్లో ఒకటో రెండో గెలుతామంటున్నారు. ఆ ఒకటి రెండు రోజులు వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ ఒకటి రెండుతో వాళ్ళు ఏమన్నా ముంగడ పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి ఇద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంతుంటుందంటే మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాళ్ళు 50,000 కోట్లు తిన్నారు అంటారు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు. పొద్దున్న లేస్తే మీరు నల్ల నిప్పుతారు. ఆ బిందెలో పడే నీళ్ళల్లో కేసీఆర్ కాలు వరవరా? మీ ఇంట్లోకి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా? మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముందట కనబడ్డ చూసి ఓటైంది. ఎవడో చెప్పుడు మాటలు కాదు, ఎవడో చెప్పే అబద్ధాలు కాదు, మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. గజ్వేల్ చుట్టూ ఎంత అందమైన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్ దవాఖానా రాత్రి 12 గంటలకు ఎవరన్నా పోయినా కూడా ఇవాళ మంచిగా చూసేటట్టు డాక్టర్లను పెట్టలేదా? అరే ఒకప్పుడు గజ్వేల్ దవాఖానలో పందులు ఉంటుండే అన్ని. కేసీఆర్ రాకముందు ఎట్లుండు? మొత్తం పందులు ఉండు దాంట్లో. ఇప్పుడు దాని నిండా డాక్టర్లు ఉన్నారు. 100 మంది డాక్టర్లు పెట్టిండు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు. కేసీఆర్ గారు దవాఖానా సరిపోతలేదంటే యువతలు నీకు గెస్ట్ హౌస్ తీసేసి మళ్ళా గంట పెద్ద దవాఖానా కట్టిండు. 2 దవాఖానలు కట్టలేదా? జనం జాగ్రత్తలేదంటే ఇంకో దవాఖానా కట్టిండు. అసలు బీజేపీ ఓ దవాఖానా కట్టిండు. ఏం చేసింది? కేవలం బీజేపీకు ఎన్నిక ఓటేయాలి. మా తమ్ముడు చెప్తుండు కాంగ్రెస్ వచ్చినట్టనట గజ్వేల్ దవాఖానకి 5-10 మంది హుస్నాబాద్ పట్టుకపోయిందట. 5-10 మంది డాక్టర్లు మనలో అటపెట్టుకుపోయిందట కాంగ్రెస్ వాళ్ళు. మరి మన డాక్టర్లు ఎత్తుకుపోయిన కాంగ్రెస్ కు మనం ఎందుకు ఓటేయాలి? మనకు దవాఖాన సవలత్ కమ్మి చేసి మన డాక్టర్లను ఎత్తుకపోతే మనం ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాం. అందువల్ల మీరు వేరే మీటింగ్లో కూడా పోతారు. పోని నేను వద్దంటలేదు, కానీ నియత్ మాత్రం తప్పదు. ఎవరు కడుపు తిప్పలా, ఎవరు పిలిచినా పోతాం. కానీ మన నియతేంది? మరొక కరోనా వచ్చింది. కరోనా వస్తే మనిషికి 10 కిలోల బియ్యం పంపలే కేసీఆర్. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పంపలేదమ్మా. ఇంత కడుపులో పెట్టుకొని సాదుకోలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు కదా. నా రెమెడీస్ లో ఇంజక్షన్లు పంపలేదా? ఇక కరోనా వస్తే అందరు తలుపులు పెట్టుకొని ఇళ్ళల్లో ఉంటే నేను వచ్చి గల్లీలలో తిరిగిన. భయపడకండి, మేమున్నాం. కేసీఆర్ వేలిచ్చింది నన్ను. ధైర్యం ఉండి మీ సూదులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, జాగ్రత్త అని నేను కరోనా వస్తే గల్లీలలో తిరిగి ధైర్యం చెప్పిన. ఇప్పుడు వచ్చే బీజేపీ వాడు వచ్చిందా? ఇప్పుడు ఓట్లు ఏమైనా వచ్చాయి? కాంగ్రెస్ వాడు వచ్చిందా? ఎవరు వచ్చింది? ఆ రోజు కారు గుర్తోళ్ళు వచ్చింది. మేము వచ్చి కాపాడుకున్నాం మిమ్మల్ని. మేము వచ్చి ధైర్యం చెప్పిన. हमारे मुसलमान भाई से रिक्वेस्ट कर रहा हूं, कभी कोई रमजान को मैं मिस हुआ? हर दावत इफ्तार में मैं आया ईदगाह में आपके साथ। मैं रमजान के लिए मैं आपके साथ बैठा, नमाज में होने के बाद आपके साथ खाना खा के गया। मैं आपके साथ था। जितना भी काम रहे लो, हर रमजान को मैं गजवेल में आया नहीं आया? ये कांग्रेस वाले बीजेपी वाले कोई आया? फिर इलेक्शन के बाद कोई आता? फिर आपके लिए हम रहेंगे, हमारे लिए आप रहना चाहिए। बस लास्ट टाइम वाइस चेयरमैन हमारे जक्की भाई की बनाए, दिख रहा मेरे यहाँ पर नहीं बनाया जकीम साहब को, आप जानते हैं। और भी करेंगे, हम मिल के रहेंगे।
हिंदू मुसलमान एक गंगा जमुना तहसील जैसा मिलके रहना चाहिए కలిసి ఉందాం కేసీఆర్ రాముల వారి గుడి కట్టిండు మసీదు కట్టిండు కేసీఆర్ చర్చి కట్టిండు శివాలయము కట్టిండు ఏం కట్టండి చెప్పండి ఏదడిగినా చేసిండు మన కేసీఆర్ అందువల్ల మీరందరూ కూడా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా ఎవరు ఎన్ని వంగి దండాలు పెట్టినా కాళ్ళు మొక్కినా మీరు తప్పకుండి మనది కారు మన గజ్వేల్ అడ్డ కేసీఆర్ గడ్డ జై తెలంగాణ కారు గుర్తుకే నిజంగా వేస్తూ చేయొచ్చు నాకు అందరు గుర్తుంది కారు గుర్తుకే జై తెలంగాణ